మేడం మీరు 8 ఇయర్స్ క్రితం స్టార్ట్ చేశారు కదా! ఎలా స్టార్ట్ చేశారు? మీరు దీన్ని ఎలా అబ్జర్వ్ చేశారు? అసలు ఇందులో ఇంత షుగర్ కంటెంట్ ఉందని దీని గురించి? అంటే మాకు సింపుల్ మేము ట్రైనింగ్ అప్పుడు కానీ, ఎప్పుడైనా కానీ హ్మ్. మాకు క్లియర్‌గా కనపడుద్ది. విరోచనాలొచ్చినప్పుడు మనం ఓఆర్ఎస్ ఇస్తే ఆ బిడ్డ ఇంప్రూవ్ అవ్వటం చూస్తాం. హ్మ్. అలాంటిది పిల్లలందరూ వరుస అవుతున్నారేంటి? హ్మ్. ఎప్పుడు పెద్ద అడ్మిషన్స్ లేని డాక్టర్‌ని నేను. హ్మ్. ఎక్కువగా నేను హ్మ్. అడ్మిషన్స్ లేకుండా మేనేజ్ చేస్తాను. అలాంటిది నేను చూసుకునే పిల్లలు ఎక్కువ హాస్పిటల్‌లో చేరుతున్నారేంటి అని ఒక అబ్జర్వేషన్. హ్మ్. ఒక అబ్జర్వేషన్ వల్ల పేరెంట్స్‌ని పిలిచి అసలు హ్మ్. మీరేమిస్తున్నారమ్మా అంటే అప్పుడు చూపిచ్చారనమాట. ఈ యాపిల్ బొమ్ముంది. హ్మ్. ఓఆర్ఎస్ ఎల్. హ్మ్. ఓకే. అప్పుడు అర్థమైంది. బాబోయ్! ఇంత మోసం చేస్తారా ప్రజల్ని? హ్మ్. అసల ఇంత బిజినెస్ కోసం ఇంత తెగిస్తారా అని అప్పుడు అనిపించిందనమాట. హ్మ్. అప్పటికి కూడా నేను గవర్నమెంట్‌కి రాయాలన్న ఆలోచన తట్టలా. నాకు చూపిచ్చే పేరెంట్స్‌తో చెప్పటం మొదలుపెట్టా. నెమ్మదిగా యూట్యూబ్‌లో అవేర్‌నెస్ వీడియో చేయటం మొదలుపెట్టా. తర్వాత 2021 నుంచి అథారిటీస్‌కి రీచ్ అవ్వటం మొదలుపెట్టా. హ్మ్. ఎప్పుడైతే ఆళ్ళు 8 ఏప్రిల్ 2022లో ఆర్డర్ ఇష్యూ చేసి, హ్మ్. ఓఆర్ఎస్ అనేది ఈటి మీద వాడకూడదని ఇష్యూ చేసి, వెంటనే 2 నెలల్లో మరి ఏ ప్రెషర్‌కి తలొగ్గి చేశారో, హ్మ్. మీరు వాడుకోండి కానీ కింద దిస్ ఈజ్ నాట్ ఎన్ ఓఆర్ఎస్, ఇది ఓఆర్ఎస్ కాదు అని రాసి అమ్ముకోండి అని ఎప్పుడైతే వాళ్ళన్నారో, హ్మ్. అప్పుడు మట్టుకు ఇంకా నాకు వేరే ఇంకా జ్యుడిషియరీని ఆశ్రయించటం తప్ప, హ్మ్. కోర్టుని ఆశ్రయించటం తప్ప నాకు వేరే మార్గం కనపడలా. హ్మ్. అందుకని సెప్టెంబర్ 2022లో పిల్లేసా తెలంగాణ హైకోర్టులో. హ్మ్. తర్వాత సోషల్ మీడియా ద్వారా ప్రెషర్ అయితే కంటిన్యూ చేస్తా ఉన్నాను. హ్మ్. గవర్నమెంట్‌కి లెటర్స్ రాస్తానే ఉన్నాను. హ్మ్. సో, ఈ సోషల్ మీడియా వల్లే సపోర్టొచ్చింది. ఎండోక్రైన్ సొసైటీ ఆఫ్ ఇండియా విమెన్ హ్మ్. పీడియాట్రిషియన్స్ ఫోరం అయితే లాస్ట్ ఇయర్ నా పిల్లులో జాయిన్ అయ్యారు. హ్మ్. ఇండియన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ వల్ల ఇంత సపోర్ట్ కూడా రాలా హ్మ్. నాకు. ఇన్‌ఫాక్ట్ ఈ కంపెనీలు వాళ్ళ ప్రోగ్రామ్స్ అవి, కాన్ఫరెన్సెస్ అవి స్పాన్సర్ చేస్తాయి. హ్మ్. అది వాళ్ళు కంపెనీస్ నుంచి అలాంటి కంపెనీస్ ఎవరైతే పిల్లల ప్రయోజనాలకి హ్మ్. అగెయిన్స్ట్ ఎళ్తున్నారో వాళ్ళ నుంచి స్పాన్సర్‌షిప్స్ తీసుకోకూడదనేది కూడా నేను గట్టిగా చెప్తున్నాను. హ్మ్. సో, ఏదైనా ఈ సోషల్ మీడియా ప్రెషరు, ఈ కాఫ్ సిరప్ ఉదంతం జరిగినాక మనం హ్మ్. అథారిటీస్‌ని గట్టిగా మీరు ఇన్నేళ్ళు ఎందుకు మేలుకోలేదు? హ్మ్. ఇంతమంది పిల్లలు చనిపోయారా? మరి ఈ ఓఆర్ఎస్ అని పేరు పెట్టుకుని దొంగ వ్యాపారం చేస్తున్నాళ్ళ సంగతేంటి? హ్మ్. అని గట్టిగా ప్రశ్నించినప్పుడు హ్మ్. ఐ థింక్ ఈ ఆర్డర్ వచ్చింది. హ్మ్.